సూటిగా ఈ బిల్లు గురించి మాట్లాడమని చెప్పి విష్ణుకుమార్ రాజు గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ విద్యాశాఖ తీసుకోవటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, టీచర్సు, అలాగే స్టూడెంట్స్ యొక్క అదృష్టం అధ్యక్ష. మీరు ఇదివరకు కంపేర్ చేస్తే అంతకుముందు విద్యాశాఖ ఎటువంటి వ్యక్తులు ఉండేవారో పాత ప్రభుత్వంలో మీకు తెలుసు అధ్యక్ష. పాపం వ్యక్తులు మంచోళ్ళు అయి ఉండొచ్చు, బట్ వాట్ అబౌట్ ద నాలెడ్జ్? విద్యాశాఖకి నడపటానికి అత్యంత క్లిష్టమైన శాఖ అధ్యక్ష విద్యాశాఖ. మనతో పాటు జీవితాంతము జీవితకాలం వచ్చేదే విద్య అధ్యక్ష. మిగిలిన వాళ్ళు ఎవరు మనకు కూడా రారు అధ్యక్ష. తల్లిదండ్రులు రారు, తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత వారు న్యాచురల్గా మరణించడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఉన్నంత వరకు విద్య మనతో పాటే ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి మంచి ఉన్నత విలువలు కలిగి అట్లాగే ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కట్టబెట్టడం అనేది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచిది అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా నేను విద్యాశాఖ మంత్రి గారికి ఏదైతే టీచర్స్ బదిలీలు దీనిపైనే మనం చర్చించాలి కాబట్టి ఎక్కడా డీవియేట్ అవ్వకుండానే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది విశాఖ జిల్లాలో అధ్యక్ష ఇదివరకు టీచర్స్ని నిబంధనలకి విరుద్ధంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంత పాఠశాలల నుంచి పాడేరు పాఠశాలలకి బదిలీ కాబడిన ఉపాధ్యాయుల గురించి న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. ఇదివరకు ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష 2000 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు జరిగిన ఉపాధ్యాయ నియామకాలు బదిలీలు ఏజెన్సీ వారికి ఏజెన్సీ ప్రాంతంలోనూ మైదాన ప్రాంతంలో ఉన్న వారికి మైదాన ప్రాంతంలోనే వేరువేరుగా చేపడుతూ వచ్చేవారు అధ్యక్ష. కానీ 2023 జూన్లో అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల నిబంధనలకు విరుద్ధంగా జీవో 117 అమలు పేరుతో అధ్యక్ష సుమారు 350 మంది ఉపాధ్యాయులని నిర్బంధంగా పాడేరు ఏజెన్సీకి బదిలీ చేశారు అధ్యక్ష. వీరిలో పాపము అత్యధికంగా ఉన్నవారు మహిళల అధ్యక్ష. వారి వయసు కూడా 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే వయసు కలిగిన వారు అధ్యక్ష. వారికి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష. అట్లాగే వీరు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండలేక నిధులు నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అట్లాగే జీవో ఆర్టీ నెంబర్ 86 డేటెడ్ 30/6/2023లో అధ్యక్ష ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం అధ్యక్ష ఏజెన్సీలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల బదిలీలలో ఏడాదికి స్టేషన్ పాయింట్స్తో పాటు అదనంగా 5 పాయింట్స్ క్యూములేటివ్గా ఇస్తారు అధ్యక్ష. దానికి క్యుములేటివ్ ఎఫెక్ట్ తోటి ఈ టీచర్స్కి కూడా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రివర్యులను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జీవో ఆర్టీ 82 నెంబర్ 82 డేటెడ్ 23/5/2023 ఏపీ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఏజెన్సీలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు బదిలీలో ఏడాదికి ఇస్తున్న 8 స్టేషన్ పాయింట్స్ని కూడా టీచర్స్కి ఇవ్వాలని వారి కోరిక అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏజెన్సీకి బదిలీ కాబడిన మైదాన ప్రాంతంలో ఉన్న బదిలీ కాబడిన మైదాన ప్రాంత ఉపాధ్యాయులకు అధ్యక్ష మైదాన ప్రాంతంలో కోరుకున్న చోటకి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా తమరి ద్వారా నేను కోరుకుంటూ వీరికి న్యాయబద్ధంగా వారికి ఇబ్బందులు లేకుండా చేయవలసిన అవసరము విద్యాశాఖ మంత్రి గారి పైన ఉందని తెలియజేసుకుంటే అధ్యక్ష ఒక నిమిషంలో ముగిస్తాను అధ్యక్ష. ఇందాక యూనివర్సిటీస్ బిల్ పెట్టారు అధ్యక్ష. అట్లాగే ఈ ఆంధ్ర యూనివర్సిటీలో అధ్యక్ష మనకి 28 డేస్ శాలరీ తోటి చేస్తున్న కార్మికులు ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం 28 రోజులకు మాత్రమే జీతం ఇస్తారు. తర్వాత 28 రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 28 డేస్ అధ్యక్ష. వీళ్ళ పేరే 28 డేస్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ 28 డేస్ ఎంప్లాయీస్ అధ్యక్ష. వీళ్ళు పాపం హాస్టల్స్లో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే వీరికి టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి వారి కోరిక అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని వారిని టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించవలసిందిగా తమరు కోరుతున్నాం అధ్యక్ష. అట్లాగే వాళ్ళు పాపం ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి అనేక మార్లు
రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ అధ్యక్ష ఏది అవ్వలేదు అధ్యక్ష. అట్లాగే జీవో 142 ప్రకారం అధ్యక్ష అప్పుడు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు వారి గురించి చాలా మాటలు ఎదురు కూడా మనము దీంట్లో సభలో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయన కేవలము 148 మందికి మాత్రమే టైం స్కేల్ ఉద్యోగస్తులుగా ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. మిగిలిన 229 మందిని కూడా టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తింపు కోసం తాత్సారం చేశారు అధ్యక్ష. అధ్యక్ష తమరికి మరి ఒకసారి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అధ్యక్ష ఇదివరకు మన ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో హయాంలో ఉన్నప్పుడు 6/12/2018లో వీరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వాళ్ళ అభిప్రాయం ప్రకారము కక్షపూరితంగా వీళ్ళకి టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించలేదని చెప్పి వారు తెలియజేసుకున్నారు అధ్యక్ష. వారికి కూడా మన విద్యాశాఖ మంత్రి వారు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మీరు నాకు సమయం ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదములు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష, సమాధానం మీ పర్మిషన్తో అధ్యక్ష. సంస్కరణల గురించి చాలా చర్చించాం. కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం జూన్ కల్లా అన్ని సంస్కరణలు పూర్తి చేసి ఇంకా ఎగ్జిక్యూషన్ రాబోయే 4 సంవత్సరాలు ఎగ్జిక్యూషన్ మీద పడాలనేది. దాంట్లో భాగంగా క్లస్టర్ రీఆర్గనైజేషన్ చేసాం. GO 117కి ప్రత్యామ్నాయం ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. అది వర్క్ బాగా జరుగుతుంది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, కౌన్సిల్లో వైకాపా సభ్యులు ఇది అద్భుతం, ఇంకా బాగా చేయండి, ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకురండి అని వాళ్ళే నన్ను ప్రోత్సహించారు అధ్యక్ష. దాని తర్వాత 3వ అంశం అధ్యక్ష సీనియారిటీ లిస్ట్ అధ్యక్ష. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ అనేది గతంలో చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీనియారిటీ లిస్ట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ట్రాన్స్పరెంట్గా ప్రిపేర్ చేసి పబ్లిక్గా మేము డిస్ప్లే చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో తర్వాత వచ్చేది టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అధ్యక్ష. దెన్ మోడల్ ప్రైమరీ స్కూల్లో 1 క్లాస్ 1 టీచర్. దాంతోపాటు DSE ఏదైతే నియామకం చేయాలనుకుని మన ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందాం. మన రిపోర్ట్ కూడా 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కనుక అది బేరీ చేసుకుని ఇంకా ఇది కూడా నోటిఫికేషన్ జారీ చేస్తాం అధ్యక్ష. ఇవన్నీ ద్వారా ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థను రూపొందించడానికి అహర్నిశలు మేము కష్టపడతామని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాం. బుచ్చ చౌదరి గారు చాలా స్పష్టంగా ప్రైవేట్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని కోరారు అధ్యక్ష. మళ్ళీ నేను గౌరవ సభ్యులు కూడా గుర్తు చేసేది, గన్నబాబు గారు మాట్లాడుతూ మనకు మాట చెప్పారు, అది ఇప్పుడు కూడా నాకు క్లారిటీగా మైండ్లో ఉంది. మీరు ఏం సమస్యలు తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే ప్రజలు వచ్చి ప్రభుత్వ పాఠశాలకి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని కోరారో అప్పుడే క్వాలిటీ ఇంప్రూవ్ అయిందని మేము బలంగా నమ్ముతామని గౌరవ సభ్యుడు చెప్పాడు. అదొక ఛాలెంజ్ అనుకుంటున్నాను ఆయన నాకు చేసింది. ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. 2 సంవత్సరాలు ఆ మార్పు చూపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష, ఇది ట్రైబల్ ఏరియాలో ఉన్న ఉపాధ్యాయులు మైదానం ప్లేన్ ఏరియాకి వచ్చారు. ప్లేన్లో ఉన్నవారు ఏకంగా ట్రైబల్ ఏరియాకి వెళ్ళారు. దీంట్లో ఏంటంటే అది సుప్రీంకోర్టు GO నంబర్ 3ని కొట్టేస్తాం జరిగింది. దానివల్ల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం వాస్తవం అధ్యక్ష. వాళ్ళకి ఏంటంటే 2 సంవత్సరాలు కానీ పూర్తి చేస్తే అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్కి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు వేకెన్సీ బట్టి వాళ్ళని అకామిడేట్ చేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు ఈ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో ప్రత్యేకంగా ఏ ఉపాధ్యాయులు అయితే ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు మైదానంలో 0.5 పాయింట్స్ ఇస్తే ఏకంగా ట్రైబల్ ఏరియాలో పనిచేసినందుకు 1 పాయింట్ ఇస్తున్నాం అధ్యక్ష. అంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అది కూడా రెట్రాస్పెక్టివ్ అంటే మళ్ళీ కాంప్లికేషన్లు ఉంటాయని ప్రాస్పెక్టివ్లో ఆ పాయింట్స్ వర్తిస్తున్నాం. అది యూనియన్ సంఘాలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఒప్పుకున్నారని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష, గౌరవ సభ్యుల దృష్టికి ఒక విషయం, 7 సార్లు సంఘాలతో కూర్చున్నాం. వాళ్ళతో చర్చించిన తర్వాతనే వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చాము. ఈ యాక్ట్ పెట్టాలి, ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ అన్ని కూడా వాళ్ళతో చర్చించిన తర్వాతనే తీసుకొచ్చామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ బిల్కి హౌస్ ఆమోదం తెలపాలని కోరుతున్నా అధ్యక్ష. ఇప్పుడు వచ్చిన ఆలోచన, ఈ ట్రైబల్ ఏరియా సమస్య గురించి చెప్పారు కదా, అక్కడ టీచర్స్కి ఏదన్నా అంటే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అకామిడేషన్ ఏదన్నా పర్మనెంట్గా క్రియేట్ చేయగలిగితే ఈ సమస్యకు బహుశా ఏమన్నా పరిష్కారం దొరకచ్చేమో.
నాకు అర్థమైంది అధ్యక్ష. సహేతుకంగా ఉంటే ఆలోచించండి సార్. నేను ఒకసారి ట్రాక్ చేసి అది ఎట్లా ఎక్కువ చేయాలి మందికి అది ప్రాబ్లం ఉంటుంది, ఆ ఏరియాలో సరైన వసతి సౌకర్యాలు ఉండకపోవచ్చు. సో అది ఉంటే ఏదన్నా అధికారులతో ఒకసారి నేను చర్చించి యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర